అని దేవుని యొక్క ఉద్దేశ్యము. అట్టి ఉద్దేశ్యముతో మొదటి మానవుడిని దేవుడు నిర్మించాడు. దేవుని ఉద్దేశ్యములను తెలియక ఆ ఆది మానవుడు ప్రభు మాటను వెనుక లోబడక దేవునితో సమానమైనటువంటి ఆ మహిమను పోగొట్టుకుని మట్టిగా మారి మరణించి చివరికి మనందరికీ ఇట్లి ప్రాప్తమను తెచ్చిపెట్టాడు. కానీ కడపటి ఆదామైన ప్రభు వారు వచ్చి కోల్పోయిన స్థితిలో మరలా మనల్ని ఉంచటము ఆయనకి ఇష్టము లేక మరలా తిరిగి ఆయన రూపమును ఇవ్వాలని 2025 సంవత్సరముల క్రితము వచ్చారు. ఆదాము ఏ పని చేశారో ఇవాళ మనము కూడా అదే పనిని మనము చేయవలసి ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యాజక సేవను ఇచ్చింది దేవుడు ఎందుకో తెలుసా? ఒక్కసారి మనము లేవీకాండము 21వ అధ్యాయము 12వ వచనమును పరిశీలన చేద్దాం. దేవుని అభిషేక తైలం అనేది కిరీటముగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని మందిరమును అపవిత్రపరచరాదు. అంటే ఆ మొదటి యాజకుడైనటువంటి అహరోను మందిరమును విడిచి, అంటే అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు, దేవునికి ప్రతిష్ఠితముగా ఉన్నటువంటి ఆ యాజకుడు మందిరమును విడిచి వెళ్ళరాదు. ఎందుకు వెళ్ళరాదు అంటే అతని తలపైన అభిషేక తైలం అనేది కిరీటము అతని మీద ఉన్నది గనక, దేవుని అభిషేక తైలం అనేది కిరీటము అతని మీద ఉన్నది కనుక అతడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అలాగునే ఏదెను తోటలో, అంటే ఇది ఒక సర్వ సమాజమును ఏలటానికి సంఘములో ఒక ప్రధాన యాజకునికి ఉండవలసినటువంటి అర్హత. కానీ అంతకుముందు సృష్టి మొత్తమును ఏలవలసినటువంటి, సేద్యమును చేయవలసినటువంటి ఆదామునకు కూడా దేవుడు ఏమిచ్చాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, ఒక ముఖ్యమంత్రిని ఒక రాష్ట్రమునకు ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు ఆ మంత్రిని అతనికంటే పెద్దవారందరూ కలిసి ప్రమాణ స్వీకారమును చేయించి అభిషేకిస్తారు. అంటే రాష్ట్రమును ఏలటానికి పట్టాభిషిక్తుడు. ఆమేన్, హల్లెలూయా. అలాగునే అహరోను సర్వ సమాజమును ఏలటానికి పట్టాభిషిక్తుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అతని తల మీద ఏమి ఉంచబడినది? దేవుని అభిషేక తైలం అనేది కిరీటముగా, అంటే అభిషేకమే, అభిషేకమును పోయబడి అభిషేకించడమే కిరీటముగా అతనికి ఇవ్వబడినది. దేవునికి స్తోత్రం. కనుక మొదటి యాజకుడికి అభిషేకం అనేది కిరీటము అతని తల మీద ఉన్నది కనుక అతడు పరిశుద్ధుడు, ప్రతిష్ఠితుడు. దేవుని సన్నిధిని, మందిరమును విడిచి బయటకు వెళ్ళరాదు. వెళితే ఏమవుతుంది? దేవుని యొక్క మందిరము, సన్నిధి అపవిత్రమవుతుంది. అలాగునే మొదటి మానవుని దేవుడు చేసినప్పుడు ఆ తోటలో ఆయనని ఎందుకు పెట్టాడంటే సేద్యపరుచుటకును కావలి కాయుట. ఎందుకండి? ఆయన 2 పనులున్నవి ఆదామునకు. ఒకటి సేద్యపరచాలి. లోపల పని ఏమిటి అంటే ప్రతి మొక్కని కావలి కాయాలి. ప్రతి మొక్కకు ఏ తెగులు పడినదో చూడాలి. ఏ బంక తెగులు, ఏ జిమ్మ తెగులు, ఏ కాయ పురుగు, ఎట్లాంటిది తెగులు పడినదో లోపల ప్రతి మొక్కకు సేద్యము చేసి ఎక్కడ కలుపు ఉన్నదో దానిని తీసి దానిని సరిచేసి ఏపుగా పండేటట్టు చూడవలసిన, సేద్యము చేయవలసిన బాధ్యత ఆదామునకు ఉంది. అలాగునే తోటలోనికి శత్రువు రాకుండా తోట బయట కాపలా కాయవలసిన బాధ్యత ఆదామునకు ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయి? లోపలేమో సేద్యము చేయాలి, శత్రువు రాకుండా బయట ఏమి కాయాలి? కాపలా.
ఇవాళ సంఘములో ఉన్న మనము శత్రువు రాకుండా సంఘానికి మనం ఎవరమో తెలుసా? కాపలాదారులం. హల్లెలూయా. కాపరి అంటే ఏదో కాళ్ళు నొక్కించుకునే వాళ్ళము కాదు, కాపలా కాసేవాళ్ళం. సంఘములో ఉన్నటువంటి దేవుని ఆత్మలకు బాధ్యత వహించి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఆత్మ, ఆ ఆత్మలను సేద్యపరిచేటువంటి సేద్యగాళ్ళము, కాపలాదారులము పిల్లరా. ఈ సేద్యపరుస్తూ కాపలా కాస్తూ దేవుడు తినవద్దన్న దానిని తినకుండా భక్తి చేస్తూ ఆ ఆజ్ఞలను, కట్టడలను, నియమములను, నిబంధనలను చేస్తూ జీవవృక్ష ఫలముల యొద్దకు వెళ్ళి జీవవృక్ష ఫలమును భుజించి దేవుని వలె మారి దేవుడైపోవటము ఆదామునకు కలిగిన బాధ్యత. కానీ ఆ మానవుడు ఆ మాటను చేయజాలలేకపోయాడు. ఎందుకనంటే చూద్దాం, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేశాను మహిమ ప్రభావములతో. చూసారా, ఆది మానవుడు ఎలాగట? దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేశాను, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసెను, చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చెను. చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చి మహిమ ప్రభావములను కిరీటముగా అతనిని ధరింపజేశాడట. ధరింపజేసి కొంచెము తక్కువ వానిగా చేశాడు. ఎందుకు? ఆ కొంచెము ఆయన భక్తి చేసి సంపూర్తి చేసుకొని దేవునికి సమానముగా మారవలసిన బాధ్యత ఆదామునికే ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ కొంచెము తక్కువ చేసుకోవలసింది ఎవరు? ఆదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ క్రొత్త నిబంధన సంఘము కూడా ప్రతి మనుష్యుని క్రీస్తునందు అంటే మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆత్మను పొంది, భాషలు మాట్లాడటంలో అయిపోలేదు. ఏమవ్వాలి? ప్రతి మనుష్యుడు కూడా వాక్యమున ఉదక స్నానము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఆయన ఎదుట ఏదేను తోటలోనికి ఆదాము వద్దకు దేవుడు వచ్చినప్పుడు దిగంబరిగా ఉండకుండా అనునిత్యము ఎలాగ మహిమలో ఆయన కలుసుకున్నాడో మనము కూడా మచ్చ, మడత, డాగు, కళంకము లేని వారిగా రేపు ఆయనను కలుసుకున్నట్లు ప్రతి మనుష్యుడు కూడా ఎలాగ ఉండాలంటే ఆదాము పాపము చేయక మునుపు దేవుని ప్రత్యక్షతలో ఎలాగ ప్రత్యక్షమయ్యాడు ప్రతి మనుష్యుని కూడా అలాగున ప్రత్యక్షపరచాలని. అంటే ఆ మొదటి మానవుడు సంపూర్తి చేయలేకపోయాడు. కడమరి మానవులమైన మనము ఇప్పుడు దానిని సంపూర్తి చేయాలి. హల్లెలూయా. ఇవి ఎందుకు పెట్టాడో తెలుసా? కాపరులుగా మనము సంపూర్ణులమై మనకు అప్పగించినటువంటి సంఘాన్ని కూడా సంపూర్తి చేయవలసిన బాధ్యత మనకు ఉంది. ఏదో మనం పాడుకొని, మనం భాషలో మాట్లాడుకొని, మనం స్తోత్ర ప్రార్థన చేసుకొని వెళ్ళటం కాదు. ఆదాము పాపము చేసినప్పుడు ఆదాము వలన సృష్టి యావత్తు మహిమను కోల్పోయి ముళ్ళ పొదలను, గచ్చ పొదలను మొలిపించినది. అంటే ఆదాములో మహిమ పోతే సృష్టికి ఉన్న మహిమ కూడా పోయింది. ఈ కడవరి కాలంలో సంఘ కాపరి అయినటువంటి మనల్ని ఎందుకు పెట్టాడో తెలుసా? నీ వలన మరలా సమస్త సృష్టి మహిమలోనికి రావాలని, దేవుని కుమారుడు పొందబోవు మహిమ కొరకు సృష్టి మరలా యావత్తు ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వలన పోగొట్టుకుంది, మళ్ళీ మన వలననే సంఘములో దైవజనుడు మహిమను పొందితే అభిషేకమును పొంది ఆ అభిషేకము ద్వారా మాట్లాడుతూ ఉంటే సంఘములో ఉన్న అభిషేకము, సేవకులలో ఉన్న అభిషేకము సంఘములో ప్రవహిస్తూ ఉంటే ఆత్మ లేనివాడు ఆత్మచేత, వరముల చేత, ఫలముల చేత నింపబడితే సంఘము దేవుని సేవకులలో ఉన్న మహిమ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సంఘములోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అంటే ఇవాళ అభిషేకము లేకుండా సేవకులమైన మనం సేవ చేస్తూ ఉన్నాం. మన సంఘములు ఎందుకు మహిమలోనికి రాలేకపోతున్నాయో తెలుసా? సేవకులైన మనకే మన వలన మహిమ పొందవలసినటువంటి సంఘం
అసలు సేవకునికే అభిషేకం లేదు, సేవకుడే ఆత్మచేత నింపబడటం లేదు, సేవకుడే వరములు లేవు, సేవకునికే ఫలములు లేదు, సేవకునికే ప్రతిష్టత లేదు, సేవకునికే ఒక ప్రత్యేకమైన జీవితం లేక ఎక్కడుంటామంటే మనం పొద్దున్నే అయిపోగానే టీ స్టాపుల దగ్గర ఏరా బావా ఎక్కడున్నా వస్తావా టీ, ఏంది మావా మేము సేవకుల మీటింగ్కి వెళ్తాం, మా వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ జీన్స్ ప్యాంట్లు వేసుకొని వస్తారు, ఎరా బావా భలే ఉందే డ్రెస్ ఓ ఆర్ని అని అంటారు. సేవకుడి సంభాషణేనాది? మరి సేవకుడు సంఘానికి ఏమి నేర్పుతున్నాడు? సంఘంలోనికి వానిలో నుండి అదే వెళుతుంది కదా. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏం బావా ఏం బామ్మద్దే అంటే సేవకుడు ఏది కలిగి ఉంటే సంఘంలోనికి ఆ వెళుతుంది. సేవకుడుల పరిశుద్ధత ఉంటే, సేవకుడుల ప్రతిష్టత ఉంటే వానిలో ఉన్నటువంటి ఆ మహిమ ప్రభావము సంఘములో ప్రజ్వరిల్లుతుంది. హల్లెలూయా. నువ్వు పాట పాడితే సంఘం ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడితే, ఇవాళ మనం మాట్లాడుకొని రావటమే కానీ సంఘం కదిలింపు లేదే. వాళ్ళ సంఘం అంతా మన ముఖం చూస్తూ ఉంటారు, ఏటీపింది పాస్టర్ గారికి. సంఘాన్ని మహిమలోనికి తేవాలి. హల్లెలూయా. ఏ మానవుని వలన సర్వ సృష్టి మహిమను కోల్పోయి దేవుని కుమారుడు పొందబోవు మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉందో, ఆ యొక్క మహిమను మన ద్వారా రావాలని మరల ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ క్రీస్తు యేసునందు సంపూర్ణులను చేసి ఆయన ఎదుట, అంటే ఆదిలో మానవుడు ఆ కొద్దిగా సంపూర్ణము చేసుకొని ఆయన ఎదుట నిలువబడలేకపోయాడు. ఆయన వచ్చినప్పుడు ఎలాగ నిలువబడ్డాడంటే దిగంబరిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినము వచ్చిన రీతిగానే దేవుడు ఆ దినము వచ్చాడు. ఆదామా ఆదామా ఎక్కడున్నావు? ప్రభువా నీ స్వరమును విన్నప్పుడు నేను దిగంబరిన ఈ చెట్టు చాటున. ఇవాళ దేవుడు స్వరమును వినిపిస్తున్నాడు కానీ ఆ స్వరమును వినలేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? మనము పట్టుపీతాంబ వస్త్రములను మనము కట్టుకున్నప్పటికీ దేవునికి మాత్రం మన దిగంబరత్వమే కనిపిస్తుంది. హల్లెలూయా. పాపముతో పారిపోతున్న మానవునితో దేవుడు అనునిత్యము ప్రయాసపడి భారం మోస్తున్న పాప భారముతో ఉన్న మానవుడా నా యొద్దకు రమ్మని ఆదామును పిలుస్తున్నట్టు పిలుస్తున్నాడు. కానీ మానవుడు డబ్బుని, లోకంలో ఉన్న ఈవులన్నీ సంపాదించుకొని దేవుని దృష్టికి ఇంకనూ దిగంబరిగానే ఉన్నాడు. ఈనాడు సంఘ సేవకులమైన మనము ప్రియులరా, ఆత్మచేత నింపబడి ఆత్మని పొంది ఏదేను తోటలో ఉన్న ఆదాము ఆ కొంచెమును సంపాదించుకొని సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైన దేవుడు కాలేకపోయిన రీతిగా తర్వాత ఆయన భక్తి చేసి ప్రవక్తగా మారి పరలోకం వెళ్ళాడండోయ్. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు క్రీస్తు యొక్క రాకడ కొరకు నుంచి ప్రవచించారట. అంటే ఇప్పుడు ఆదాము ఎవరు? చనిపోయేటప్పటికి ఆదాము ప్రవక్తగా మారాడు. హల్లెలూయా. మనము తప్పులు చేయటము కాదు, కానీ ఆదాము చేసిన భక్తిని మరలా మనము చేసి, ఆదాము కోల్పోయిన స్థితిలో నుండి మరలా మనము వచ్చి దేవుని కుమారుడు పొందబోవు ఆ మహిమలోనికి సృష్టిని మనము తెచ్చున్నట్లు మనకు అప్పగించుకున్నటువంటి పనిని మహిమలోనికి తేవాలి. దేవుని కాపరులమైన మనము హల్లెలూయా ఆ బాధ్యతను మన మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8-14 వచనాలలో చూస్తే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చదవగలరా? మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. దేవునికి మనము ఆయన దానము ఎలాగయ్యాము? దేవుడు వచ్చినప్పుడు మనకి ఇష్టము పుట్టించు ప్రాయము కలిగిన వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని చూచినప్పుడు మనలో ఏ ప్రాయము ఉండాలంటే ఇష్టము పుట్టించు ప్రాయము ఉంటే ఆయన మనల్ని పెండాడటానికి వస్తాడు. ఆయన రా అంటే రాడు. ఆయన మనల్ని పెళ్లి చేసుకోవటానికి కావలసిన ఇష్టం అంటే పరిశుద్ధత, కన్యత్వం అంటే ఏ లోపము లేని వారముగా మనము సిద్ధపడితే వచ్చి వివాహం చేసుకుంటాడు. సేవకులమైన మనం కన్యకగా మారి
మనలో ఉన్న పరిశుద్ధతని, లోపము లేని, కళంకము లేని ఆ యొక్క సుగుణములను సంఘములో ప్రజ్వలించాలి. అందరూ మనల్నే చూస్తారండి. ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని చెబుతాను నేనని ఒక ఆవిడ అంటుంది. అంటే ఇప్పుడు అన్నయ్య ఎలాగ ఉన్నాడట అంటే అన్నయ్యని చూస్తే దేవుడిలాగా ఉన్నాడు. దేవుడు ఎలాగ ఉంటాడో తెలియదు కానీ వాళ్ళు అన్నయ్యలాగా ఉంటాడు. అంటే ఆ సుగుణాలు. హల్లెలూయా. లోకమునకు దేవుడు ఉన్నాడని తెలుసు కానీ దేవుని ఎలాగ ఉంటాడో తెలియదు. ఎలాగ ఉంటాడో తెలియని ఆ దేవుడిని పరిచయం చేయవలసింది ఎవరమో తెలుసా? మనమే. అందుకే చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చి ఆయన గుణాతిశయములను మన ద్వారా ప్రచురం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని తెలుసండి లోకానికి, కానీ ఆ దేవుడు ఎలాగ ఉంటాడో తెలియదు. నీ ద్వారా తెలియాలి. వాళ్ళ మనమే చెయ్యరాని నీచమైన కార్యములను చేస్తూ ఎలాగ ఉంటాడని మనము ఎలాగ దేవునికి లోకానికి చెప్పగలము? మనం జాగ్రత్త సుమే. మనం ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నామని మనం అనుకుంటాం. మంచిదే. అన్ని సంవత్సరాలలో వేసిన ప్రతి అడుగును ప్రభు మనకు లెక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎక్కువ భయము కలిగిన వారమై దేవుని యొక్క సేవను మనము జరిగించాలి. విలాప వాక్యములు అంటాడు 5వ అధ్యాయము 16వ వచనములో, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, మాకు శ్రమ. వారు అంటున్నారు మా తల మీద నుండి కిరీటములు పడిపోయినవి. లోకంలోనికి వెళితే అప్రతిష్ఠిత పనులు చేస్తే మన కిరీటములు అనగా మన అభిషేకం, మన ప్రతిష్ఠత, మన వ్రతం చెడిపోతుందండి. చూడండి, సంసోను చేయరాని పని చేస్తే అతడు ఏమైపోయినది? వ్రతమును కోల్పోయాడు, ప్రతిష్ఠతని కోల్పోయాడు. చేయరాని పనులు చేయటము వలన, ఉండరాని జీవితము మనలో ఉండటము వలన మనలో ప్రతిష్ఠత కోల్పోయి కిరీటమును కోల్పోయిన వారమైతే మహిమ పోతుంది. నువ్వు చెప్పాల్సిన పని లేదండి. నువ్వు అలా కూర్చుంటే ఆత్మలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే చూడండి, ఒక మినుగుడు పురుగు ఉంటే అరణ్యంలో, మాది పల్లెటూరు, ఒక మినుగుడు పురుగులు ఉంటే ఆ పురుగు దగ్గరికి చాలా పురుగులు వస్తాయి. వచ్చిన పురుగులను అది తింటది. ఎవడైనా నువ్వు దీపమున వెలిగించి మంచము కింద కొంచెం కింద పెట్టాడుగా అనేకులకు వెలిగించున్నట్లు మనము దీపస్తంభం మీద పెట్టబడిన వెలుగుగా మనము ఉంటే, ఒక మహిమగా ఉంటే, కిరీటము ధరించిన వారముగా ఉంటే ఏర్పాట్లో ఉన్న ఆత్మలు వాళ్ళే వస్తారు. హల్లెలూయా. నువ్వెక్కడికి వీధుల్లోనికి పోయి తప్పెట్లో బాధన అవసరం లేదు. నువ్వు బాధించుకోవలసిన అవసరం లేదు. నువ్వు వెళుతుంటే సువార్త అవుతుంది, నువ్వు వస్తూ ఉంటే సువార్త అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వెళుతుంటే ప్రకటిస్తావు సువార్త, నువ్వు వస్తూ ఉంటే సువార్త ప్రకటిస్తావు. భక్తుడైనటువంటి దైవజనులు అలాగ ఉండాలి. పాపం చేసి కిరీటము అంటే ఆ మహిమను, ఆ ప్రభావమును పోగొట్టుకుంటే బిడ్డ మనలో నుండి సంఘమునకు ఎప్పుడు వస్తుంది? సేవకుల వస్త్రాలు చూస్తే ఇవాళ యాజకులకు ప్రతిష్ఠిత వస్త్రాలు ఉంటున్నాయివా? సేవకులకి ఏమన్నమాట? ఇక్కడ ఇంకా పైన చదవండి, ఈ 21లో యాజకునికి అంటే అప్పుడు ఆ యాజకుడికి ప్రతిష్ఠిత వస్త్రము ఉంటే ఇప్పుడు మనకు కూడా ప్రతిష్ఠిత వస్త్రములు ఉన్నవి. లోకము ఏది లోపలికి రాకూడదు, బయటది ఏది లోపలికి రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఎలాగ ఉండాలి? ప్రకటన గ్రంథం 3:11 అంటాడు, ప్రభు వచ్చినప్పుడు కిరీటమును కలిగిన వారమై మనము ప్రత్యక్షము కావాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని. అంటే ఆదిలో అబద్ధమును చెప్పి వాని మాటను విని దేవుని మాటను వినక ఒకడు కిరీటమును అపహరించబడింది, ఒకటి కిరీటము అపహరించబడింది. ఆయనే ఆదాము. అట్లాగునే మన కిరీటమును కూడా పోయే అవకాశము ఉంది. కాబట్టి కిరీటములు కలిగిన వారమై
ఆయన ఎదుట నిలవబడాలి. హల్లెలూయా. సేవకుడు కిరీటమును కాపాడుకుంటే సంఘానికి కూడా ఉంటుంది. ముందు సంఘము కాదు, సేవకుడికి కిరీటము కాపాడుకోవాలి. కిరీటము సేవకునికి పోతే సంఘానికి కూడా పోతుంది. హల్లెలూయా. సేవకుడికి అభిషేకము పోతే, సేవకుడికి మహిమ పోతే సంఘమునకు పోతుంది. ఆదామునకు మహిమ పోతే లోకమంతటికి పోయినది మహిమ. ఆదామునకు ప్రతిష్ఠిత కిరీటం అనేటువంటి అభిషేకము పోతే సర్వ సృష్టి మహిమను కోల్పోయినది. అంటే నీ మీద, నా మీద సృష్టి ఎంత ఆధారపడి ఉన్నదో అర్థం చేసుకోవాలి. మన సంభాషణ, మన ప్రవర్తన, జీవితము, ఫలము ఎలాగ ఉండాలో మనకు అర్థం కావాలి బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు చెయ్యకూడనిది చేశాడు. సౌలు జీవితం అందరికీ తెలుసు. సౌలు ఉంచుకోకూడనిది ఉంచుకున్నాడు. ప్రధానులను ఉంచుకున్నాడు. అగగు రాజుని తెచ్చి చెప్పండారా తన ఇంటిలో ఉంచుకున్నాడు. బలిసిన వాటిని తెచ్చి బలి అర్పిద్దామని. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి పశువులను, శత్రువులని సహితం మొత్తము కూడా ఏం చేయాలి? కత్తివాత హతము చేయాలి. కానీ దేవుడు అసహించుకునేది తెచ్చి తన ఇంటిలో పెట్టుకున్నాడు. అంటే సౌలు తన జీవితంలో, తన ఇంటిలో దేవునికి అసహ్యమైనది ఉంచుకోకూడనిది ఉంచుకున్నాడు, తెచ్చుకోకూడనిది తెచ్చుకున్నాడు. మన జీవితంలో ఉంచుకోకూడనిది ఉంచుకోకూడదు. ఏమి ఉంచుకోకూడదు? శత్రువుని దాచుకోకూడదు, శత్రువుని దాయకూడదు, అగగు రాజుని తేకూడదు, గొర్రెలను బలిసిన వాటిని తీసుకువచ్చి దాచకూడదు. తర్వాత చెప్తాడు. తర్వాత దేవుడు అడిగితే ప్రవక్తతో, సమూయేలుతో సోది చెప్తాడు. ఒకడు దేవుని మాట వినకుండా, ఆజ్ఞల కట్టలు గైకుండా, అదంట సోది. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటనే పాపంతో సమానం. దైవజనుడిని మనం అడిగితే ఒకసారి సోది, అదంతా కూడా సోది, నీ సోదాపంటాం. సోదో అమ్మ సోది చెబుతామండి. సోది ఆడే పెద్ద సోది. ఆ సోదరుడి దగ్గర సోది చెప్పించుకుని నువ్వెంత పెద్ద సోదరుడివి. దేవుని మాట, సేవకుని మాట వినకుండా ఇవాళ, అంటే ఆనాడు సమూయేలైనటువంటి ప్రవక్తతో, నాయకుడితో, యాజకుడితో అతనికి మనసు కలవలేదు. బిడ్డలారా, మన ఎదుటిన్నటువంటి దైవజనుడు దాదాపు ఒక 10 ఏళ్ల తర్వాత కలిశారంట. అయ్యగారు కలవగానే ప్రాణం లేచొచ్చింది. అంటే 10 సంవత్సరాల క్రితం చూడకుండా పోగినటువంటి అయ్య మళ్ళీ ఎట్లా కలిశారో, కలిసి అయ్య మనసు పౌలయ్య గారి వైపు, పౌలయ్య గారి మనసు అంటే సేవకులతో ఎలా కలిసిపోయిందో చూసారా? అతగానికి సేవకునితో మనసు కలవలేదు. హల్లెలూయా. మన పెద్దవారితో, నాయకులతో, యాజకులతో, మన పైన అధికారులతో మనసు కలవాలి. మనకి ఆ సేవ ఫలవంతముగా ఉంటుంది, ఆ నడిపింపు అద్భుతముగా ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 14 వరకు చదువుకోనండి. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 15 నుండి 8 వరకు చదువుకోనండి. ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులతో, మనం పై అధికారులతో మనస్సు కలవాలి. 40 సంవత్సరములు ఏలాడు కానీ అభిషేకము లేని రాజుగా ఏలాడు. హల్లెలూయా. పరిశుద్ధులతో అభిషేకించబడిన వారి దీనులను తరుముతో, ఆత్మని పోగొట్టుకొని భ్రష్టుడై, దురాత్మ పీడితుడై, ఆత్మ పొందినవాడు వచ్చి మరలా ఇతనికి సంకీర్తనలు చేసి అతనుకున్న దురాత్మను పోగొడితే కానీ అతని జీవితము బాగుపడని స్థితికి వచ్చాడు. ఒకప్పుడు ఆ దేశంలో ఉన్న కర్ణ పిశాచములన్నీ తరిమినవాడు ఇప్పుడు అదే దైవజనుడు కర్ణ పిశాచములను ఆశ్రయించాడు. ఎంత భ్రష్టత్వంలోనికి దిగజారిపోయాడు. ఆ దేశంలో కన్న పిశాచములను లేకుండా తరిమినటువంటి వీరుడు, ఆత్మని పొందినవాడు, అభిషిక్తుడు, ప్రవక్తలలో ఒకడిగా ఉన్నవాడు, రాజు. కానీ ఒక్క చిన్న మాట, దేవుని మాట, నేను వచ్చే వరకు ఆగు అన్న మాట చేయలేకపోయాడు. కొంతమంది ఈ సేవలో నేను పంపించే వరకు ఉండు అంటే ఉండలేం. నేను పోవాల్సిందే, నేను ఉండను అంటాం.
చిక్కలకి పెట్టాడు, నేను పోవాల్సిందే అంటాం. ఎక్కడికి నువ్వు పోయేది? నాయకుడితో నీకు మనసు కలగకుండా ఎక్కడికి వెళతావు? సేవకుడు నిన్ను ప్రత్యేకపరచకుండా, అభిషేకించబడకుండా, ఘనపరచకుండా ఎక్కడికి పోతావు నువ్వు? నిన్ను మేము ఎలాగ పంపుతామో తెలుసా? పెళ్లి కొడుకులాగా, పెళ్లి కూతురులాగా, భాజా భజంత్రీలతో పంపుతాం అభిషేకించి. హల్లెలూయా. ఆ దేశానికి నీకు పట్టాభిషిక్తుని చేసి, సేవకులు అందరము కలిసి నీ నెత్తిన నూనె పోసి అభిషేకించి రాజుగా పట్టాభిషిక్తుని చేసి ఏలు అంటాం. హల్లెలూయా. అట్లాంటి రాజరికము, ఘనతని పోగొట్టుకొని నేను పోతానని చిక్కల కింద పెట్టినట్టు చేస్తాం. ఇది కాదు సేవకు పోయే పద్ధతి, కామెడీ కాదు, ఒక దైవికమైన క్రమం. చిన్న మాట అండి, దేవుడు అంగీకరించవచ్చు కదా సౌలుని? నో. నా మాట వినకుండా నన్ను దుఃఖాన్ని కలగజేసినటువంటి సౌలు గురించి ఎందుకు ఏడుస్తున్నావు? అతని గురించి నేను ఎంత దుఃఖపడుతున్నాను. అసలు ఏడవదో వదిలేసేయమంటాడు. ఎవరు? దేవుడు. చూసారా? జాగ్రత్త సుమే. మన పై అధికారులకు, నాయకులకు, తండ్రికి, వారితో మనకు మనస్సు కలవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఎక్కడ మనకు తండ్రి లేకపోతే ఒక తండ్రిని చేసుకోవాలి. అయ్యా నువ్వు నాకు తండ్రిగా ఉండు, నేను నీ కొడుకుగా ఉంటాను, నేను నీ నడిపింపులోకి వస్తానని కలవగ్గాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, భూలోకంలో నుండి, ఐగుప్తు నుండి కనానుకు తీసుకువెళ్ళటానికే ఒక దైవజనుడికి ఆత్మను కావలసి, అభిషేకము కావలసి వస్తే, భూలోకము నుండి పరలోకానికి తీసుకువెళ్ళటానికి దైవజనుడికి ఆత్మ కావద్దండి? ఈ సర్వ సమాజములను నడిపించడానికి ఈ సమాజంలో 100 కుమారుడైనటువంటి యెహోషువ ఉన్నాడు. అతడట ఎవరో ఆత్మని పొందినవాడు. ప్రధాన యాజకుడైనటువంటి ఎలియాజరు యొద్దకి కదా తీసుకువెళ్ళి సర్వ సమాజం ఎదుట అతను అభిషేకించి, సమాజాన్ని నువ్వు నాకు బదులుగా నడిపించు నాయనా అంటాడు. ఎంత గొప్ప ఘనతండి అది! మన తండ్రుల దగ్గర ఇలాగే ఉంటున్నామేమో, మన పెద్దల దగ్గర, మన నాయకుల దగ్గర ఇలాగ ఉంటున్నామేమో. క్రమపరచబడితే మనము మన సేవ అసలు మన సేవ అనవసరం. ముందు మనల్ని దేవుడు అంగీకరించాలి, ఆ తర్వాతే మన సేవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని అంగీకరించకుండా, మనము అంగీకరించబడకుండా, మన అర్పణ అంగీకరించబడకుండా మన సేవ ఏం చేసుకుంటాడు దేవుడు? ప్రసంగి 4లో అంటాడు, కిరీటము కాపాడుకునే అనుభవాన్ని చెప్తాడు. బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి 10:4లో అంటాడు, చూడన్నా ఒక్క మాట చదువు, నేను రిప్రజెంట్ చెప్పి వదిలేస్తాను. ఒక్క ఇది, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము, నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు భక్తుడు ఈ ఓర్పు లేకనే కదా ఆత్మను, అభిషేకమును పోగొట్టుకున్నాడు. అందుకే చెప్తున్నాను, 40 సంవత్సరములు ఇశ్రాయేలు రాజ్యమును ఏలాడు, కానీ కుర్చీలోనే కూర్చున్నాడు. అభిషేకం లేదు. కిరీటం లేని రాజు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. అంటే అభిషేకం ఏమైంది? పరిశుద్ధాత్మ ఏమైనది? ఇవాళ మన సంఘములను ఆత్మ లేకుండానే, కిరీటము లేకుండానే, అభిషేకం లేకుండానే మనము కాస్తూ ఉన్నామేమో. అది మహిమలోనికి తేబడదు. మంచి కాబట్టి బిడ్డలారా, కిరీటము కాపాడుకునే అనుభవాలు ఏమిటంటే, 1 మంచి మనస్సాక్షి, 2 ఓర్పు, 3 నమ్మకంగా జీవించటం, విశ్వాసమును మనము కాపాడుకొనటం. యోబు గ్రంథము 27:6లో, మొదటి సమూయేలు 12:3-5 వరకు, దానియేలు గ్రంథము 6:21 చూస్తే బిడ్డలారా, మంచి మనస్సాక్షితో కూడిన ఒప్పుకోలు వారికి ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 27:6లో కూడా యోబునకు అక్కడ ఓర్పుని గురించి చెబుతూ ఉన్నాడు. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. కాబట్టి బిడ్డలారా, ఓర్పు కలిగిన వారమై, నమ్మకత్వము కలిగిన వారమై, విశ్వాసమును మనము కాపాడుకుని, నాయకుల సంరక్షణలో మనము బ్రతుకుతూ, సంఘాన్ని మనము కాస్తూ మహిమలోనికి తేవలసిన బాధ్యత మనకు ఉంది. ఏదైనా తోటలో ఆదాం ఏం సంపూర్తి చేయలేకపోయాడో, మనం అది సంపూర్తి చేసి దేవుడు మనకిచ్చిన సంఘాన్ని కూడా ప్రతి మనుషునికి బోధించి దేవుని ఎదుట నిలువబెట్టున్నట్లు బిడ్డలారా,
దాని కొరకు మచ్చ, మడత, డాగు, కళంకము లేని వారముగా ఆయన ఎదుట మనము ప్రత్యక్షమగుదాం. దేవుడి మాటలు దీవించే ఆశీర్వదించునుగాక. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, చప్పళ్ళు కొడదాం. పెళ్ళికి, భాజంత్రులకి, సమర్థలకి వెళ్ళినట్లు మనం ఒక పెళ్లి కొడుకులాగా నిలబడకుండా ఆరాధికులుగా ఆరాధిద్దాము. మీరు కొళ్ళండమ్మా. చీకటిలో నేను నప్పుడు నీ ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను నిలవాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నీరంత చప్పడగొట్టి నీలోని. అయ్యా, పాపము చేసిన ఎడల, విధేయతను ఓర్పును కోల్పోయిన ఎడల, కిరీటము అభిషేకమును పోగొట్టుకొని ఒక మామూలు మనిషి అయిపోతావు. ఒక మామూలు మనిషిగా దేవుని సంఘమును కాయటానికి వీలు లేదు. జీవించాలని ఆశలన్నీ బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా. చప్పడు కూడా నీ వందనం. ఓ గ్లోరీ. బ్రతికించుచున్నది నీ రూపం నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. రూపం నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. నీలోనే నేను నడవాలని, నీ మావ నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం. రివశబల రహుదరవ బ్రతికించుచున్నది నిరంతరం. నీతోనే జీవించాలని. దేవుని ఆత్మచేత నింపబడని జీవితంతో నీవు ఉంటే నువ్వు మామూలు మనిషివే. అభిషేకించబడిన వారు. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనము మామూలు మనుషులము కాదు బిడ్డలారా. మనం ఎవరంటే అభిషిక్తులము, మనము ప్రతిష్ఠితులము, దేవుని కొరకు ప్రతిష్ఠితులము మనము. ఎప్పుడు కూడా నీవు ఒక మామూలు మనిషివని నీవు అనుకొనకు. అట్లా అనుకుంటే మామూలుగా మారిపోతావు. నేను ఒక పరిశుద్ధుడిని, యెహోవాకు ప్రతిష్ఠితుడిని అనుకొని మనము బ్రతకాలి. నీలో ఉన్న సమర్పణ అభిషేకం సంఘములో ప్రవహిస్తుంది బిడ్డ.
నీకు కలిగిన మహిమలో సంఘము కూడా సమరూపములోనికి వస్తుంది. దేవుని ఉపదేశము వలన బుద్ధి చెప్పబడుతూ వాక్యమున ఉదక స్నానము ద్వారా కడగబడుతూ మచ్చ మడత డాగు లేని వారముగా మనము శుద్ధీకరించుకొని మనకు అప్పగించబడినటువంటి సంఘమును కూడా ఆయన ఎదుట నిలువబెట్టున్నట్లు మచ్చ లేని వారంగా మహిమ కలిగిన వారముగా పరిశుద్ధతను ఆ కొంచెము తక్కువ భక్తి చేసి సంపూర్తి చేసుకోవాలి. ఆయన మాట విని భక్తిని సాధన చేసి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అలాగున్న దేవా మమ్మలను సిద్ధపరిచి దీవించు, మీరాకడకు ఆయత్తపరచుమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి.